హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ రూల్ నెంబర్ 10 అంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సెట్ ఫ్రేజెస్లో ఏ అండ్ యాన్ యూసేజ్ చాలా క్లియర్గా నేర్చుకుందాం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైటింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రూల్. ఏ మరియు యాన్ ఆర్టికల్స్ కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇడియమ్స్లో కంపల్సరీగా వస్తాయి. ఇక్కడ ఆర్టికల్ ఒక సింగిల్ ఈవెంట్, ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ లేదా ఒక జనరల్ కండిషన్ని ఇండికేట్ చేయడానికి వాడతారు. ఇవి గ్రామర్ వైజ్గా చేంజ్ చేయలేం. కంప్లీట్ మీనింగ్ ఫ్రేజ్కి అటాచ్ అయి ఉంటుంది. కామన్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేక్ ఏ మిస్టేక్, పొరపాటు చేయటం. ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ ది ఎగ్జామ్. నేను పరీక్షలో ఒక పొరపాటు చేశాను. ఐ మేడ్ మిస్టేక్ అనకూడదు. మేక్ ఏ మెస్, గందరగోళం చేయటం. ద కిడ్స్ మేడ్ ఏ మెస్ ఇన్ ది కిచెన్. పిల్లలు కిచెన్ను గందరగోళంగా మార్చేశారు. ఎట్ ఏ లాస్, అయోమయంలో ఉండటం. ఐ వాజ్ ఎట్ ఏ లాస్ ఫర్ వర్డ్స్. ఏం చెప్పాలో తెలియలేదు, నేను ఏం చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నాను అని. ఏ సోర్ థ్రోట్, గొంతు నొప్పి. షీ హ్యాజ్ ఏ సోర్ థ్రోట్. ఆమెకు గొంతు నొప్పి ఉంది. ఏ బ్యాడ్ కోల్డ్, తీవ్రమైన జలుబు. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ బ్యాడ్ కోల్డ్. ఆయన తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నారు. యాన్ యూసేజ్ చూద్దాం. మేక్ అన్ ఎఫర్ట్, ప్రయత్నం చేయటం. యూ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్. నేను మెరుగుపడేందుకు ప్రయత్నించాలి. ఎఫర్ట్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్. ఆన్ యాన్ యావరేజ్, సగటున. ఆన్ అన్ యావరేజ్ 50 పీపుల్ విజిట్ దిస్ షాప్ డైలీ. సగటున ఈ షాప్ను రోజు 50 మంది సందర్శిస్తారు. ఇంకొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. యాజ్ ఏ రూల్, సాధారణంగా. యాజ్ ఏ రూల్ షీ వేక్స్ అప్ ఎర్లీ. సాధారణంగా ఆమె తెల్లవారుజామున లేస్తుంది. మేక్ ఏ నాయిస్ అని శబ్దం చేయటం. డోంట్ మేక్ ఏ నాయిస్, శబ్దం చేయకండి. ఏ సెవర్ పెయిన్, తీవ్రమైన నొప్పి. హీ ఫెల్ట్ ఏ సెవర్ పెయిన్ ఇన్ హిస్ చెస్ట్. అతనికి ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఇన్ ఏ ఫిట్, కోపావేశంలో. హీ బ్రోక్ ది ఫోన్ ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేంజ్. ఆయన కోపంతో ఫోన్ని బ్రేక్ చేశాడు. ఇన్ ఏ టెంపర్, కోపంగా ఉన్న స్థితిలో. షీ వాజ్ ఇన్ ఏ టెంపర్ వెన్ షీ లెఫ్ట్. ఆమె కోపంగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. ఇలా ఏ అండ్ యాన్ అనేవి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్లలో ఏ నార్మల్ సిచ్యువేషన్ ఇండికేట్ చేయడానికి వాడతారు. ఇవి గ్రామటికల్ వైజ్గా మార్చలేని విధంగా వాడతారు అండ్ వాటికి ఒక కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా వెరీ కామన్ ఫ్రేజ్. మేక్ ఏ డెసిషన్, నిర్ణయం తీసుకోవటం. ఇన్ ఏ హరీ, తడబడి తొందరగా. టేక్ ఏ బ్రేక్, విశ్రాంతి తీసుకోవడం. ఎట్ ఏ గ్లాన్స్, ఒక్క చూపులో. సెంటెన్స్లో ఒకసారి చూద్దాం. హీ హ్యాజ్ మేడ్ ఏ మిస్టేక్. షీ హ్యాజ్ ఏ సెవర్ పెయిన్ ఇన్ హర్ చెస్ట్. ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. ఆర్టికల్ రిమూవ్ చేయలేం. సో ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్లో ఆర్టికల్ ఏ ఆర్ యాన్ రిమూవ్ చేయకూడదు. సింగిల్ ఈవెంట్, సిచ్యువేషన్ ఆర్ కండిషన్ ఇండికేట్ చేస్తాయి. గ్రామర్ రూల్స్ రిమెంబర్ చేయడం కన్నా ఫ్రేజ్ని మెమరైజ్ చేయడం బెస్ట్. ఎస్ఎస్సి, బ్యాంకింగ్, గ్రూప్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మేడ్ మిస్టేక్, ఇన్ హరీ. ఇలా ఆర్టికల్ మిస్ అయితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. రూల్ నెంబర్ 10 క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీ డౌట్స్ని కామెంట్స్లో అడగండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.